ఈరోజు అయితే కట్టలు లోడ్ చేస్తున్నాం, వెళ్తాం వేరే ఊరు పెళ్ళికి. నిజామాబాద్ టు కామారెడ్డి డిస్టిక్. ఓకేనా, చూద్దాం కట్టర్ లోడ్ ఎలా చేయాలను. లోడ్ అయితే చేసాను, వీడియో చేయలేను కానీ ఇప్పుడు తగ్గిలేసుకుని వెళ్ళడమే. చిన్న చిన్న మెయింటెనెన్స్లు అవుతున్నాయి, మెయింటెనెన్స్ వెల్డింగ్ చేసుకొని వెళ్దాం. ఇతను సౌదీ అరేబియా ఎక్స్పర్ట్ వెల్డర్ మా ఊర్లో. ఓకేనా, చూద్దాం. ఓకే, ఎన్ని ఏళ్ళు చేసినావు అన్న వెల్డింగ్ దేశంలో? ఎన్ని సంవత్సరాలు చేసినావు? 13 సంవత్సరాలు. సౌదీ అరేబియానా? ఇంకేం దుమ్ము దులుపుతున్నావు అనుకో మరా. ఎక్స్పర్టా వెల్డింగ్లా? మన పైపులు వచ్చేసాడు, మనం బోర్లో చేసేది. ఎలా क्या हो गया? गया गलुक्तुनु కొద్దిగా గుంజు కింద బస్ సరిపోతుంది. చూడు ఇది అది వెళ్తుంది కదా అన్న, వెళ్తుందా? దానికి ఒకటి పట్టుకురా, తిరుగుతలేమా బస్. మీకనే మీకు లేపు ఇంకొద్దిగా బస్. తగ్గించిపోవడం వెళ్ళి వెల్డింగ్ కొట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు కట్టర్ తలిగేసుకోవడమే. కట్టర్ తలిగేసుకొని వెళ్దాం ఇప్పుడు. ఓకేనా, కట్టర్ తలిగేయడం కూడా అది చాలా ఇది వెనక ఏం ఏర్పడదు కాబట్టి సైడ్కి ఒక్కరు ఖచ్చితంగా ఉండాలి మనకు సైడ్ చెప్పడానికి. అంటే ఈజీగా అయిపోతుంది, చూస్తున్నారు కదా. అలా ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. కట్టర్ తలిగేసుకుని వెళ్ళడమే ఇప్పుడు. కామారెడ్డి నిజామాబాద్ టు కామారెడ్డి డిస్టిక్ వెళ్ళాలి. ఓకేనా, అయిపోయింది. పిన్ను ఫిట్ చేసుకోవాలి, లాక్ యూజ్ చేయకుండా ఖచ్చితంగా ఏదైనా బోల్ట్ ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే లాక్ మన జంపులలో ఎగిరిపోతే వెనక కటర్ ఊసిపోయి ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి వెనక పిన్ పెట్టినాక బోల్ట్ ఫిట్ చేసుకోవాలి. బోల్ట్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, కటర్ అయితే తలిగేసుకున్నాం. వెల్డింగ్ మెయింటెనెన్స్ అయిపోయింది. ఇప్పుడు వెళ్దాం, బయలుదేరుడే. మ్యాక్సిమం 7-7:30 వరకు అక్కడికి వెళ్తాం కావచ్చు. ఇప్పుడు 4:30 అవుతుంది. ఓకేనా, వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, బయలుదేరినాం. ఇది వచ్చేసి మా ఊరు తాళాలు. ఇక్కడ తాటికలు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ తాటికలు తాగితే మాత్రం అమృతమే అనుకోవాలి. ఓకేనా, గౌడ్స్ చాలామంది మంచిగా వస్తారు కళ్ళు ఇక్కడ, చాలా బాగుంటుంది. ఓకేనా, మా గౌడ్స్ తాటికాళ్ళు కర్రీ చేయడం కూడా చూపిస్తాను ఒకరోజు. ఓకేనా, మా ఊరు ఎంట్రన్స్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఇక్కడికి లాస్ట్. ఇది మా మల్లన్న టెంపుల్.
మా విలేజ్ లాస్ట్ ఇక్కడ ఇప్పుడైతే జంగల్కి ఎంటర్ అవుతాం మా కొండాపూర్ ఫారెస్ట్కి. చూపించాను ఇంతకుముందు వీడియోలో మా కొండాపూర్ ఫారెస్ట్ చూసారు అందరు. ఇక్కడ డేంజర్ క్రాసింగ్స్ బాగా ఉంటాయి, ఇక్కడ చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఏం ఏర్పడదు, ఆ డేంజర్ ఉంటుంది కాబట్టి అలాగా పొంగాలనిస్తే బాగుంటుంది. చూసుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది. ఓకేనా. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చంద్రదేవుడు టెంపుల్. మాకు గోల్డ్ ఉండిపోయే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలోకి ఏమైనా గోల్డ్ కానీ ఏమైనా మిస్ అయిపోతే ఈ దేవుని మొక్కితే అన్ని కోరికలు నెరవేర్చి అన్ని తొందరగా దొరుకుతాయి. ఇంకా చంద్రదేవుడికి పేరు ఎట్లా వచ్చిందంటే ఇంతకుముందు ప్రతిష్ఠాతంగా పులి తినేసింది అన్నట్టు, మొత్తం వెళ్ళకుండా పులి తినేస్తే ఆ టైంలో ఇట్లా వస్తారు కదా కళ వచ్చి దేవుడు అయిందని చెప్తే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపల ఉండే దేవుడు, అక్కడ నుంచి దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. చాలా అనుకున్న ఏదైనా మిస్ అయినా కానీ మేము మొక్కితే ఒక ఆటోమేటిక్ దొరుకుతాయి ఇక్కడ. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫీల్డ్ ఎలా ఉంటుందో ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. జంగల్ని దాటినా వర్షం స్టార్ట్ అయింది. ఎలా ఉంటుందో చూద్దాం. ఒక పరిస్థితి చాలా ఫుల్గా వర్షం బయటట్టు కొడుతుంది. ఇండిపెండెంట్ స్కూల్ తాండాకైతే వచ్చినాము. వర్షం మొత్తం ఫుల్ పడ్డది ఇక్కడ, వాటిలో తడిచిపోయింది మొత్తం. వాటిలో అయితే తడిచిపోయినట్టే. ఈ వర్షం అనేది ఈ టైంలో అనుకోకుండా వచ్చేస్తుంది. ఏ టైంలో వస్తుందో ఇంకా ఎవరికి తెలియదు. సడన్లీ మోక్ అవుతుంది, సడన్లీ వర్షం వస్తుంది. ఇప్పుడు ఇలా కాలం ఈ టైంలో రైతులకు ఇబ్బంది తప్ప ప్రతి ఒక్క రైతు ఇవే ఇబ్బందులు పడాలి. రైతు అనేవాడు రాజు అంటారు, కానీ రైతు అనేవాడు ఇప్పటికీ రాజు కాదు. ఇవే బాధలు వేయాల్సింది రైతు. రైతు అసలు ఎప్పుడు వెళ్తే తెలియదు. ఇంకా మరి చెప్పాలి ఫ్రెండ్స్, చూస్తున్నా మొత్తం వడ్లు తడిచిపోయినాయి పాపం. మా ఊర్లో మొన్న ఫుల్ పడేది, మా వడ్లు మొత్తం తడిచిపోయింది. వాటిని కొనేవాడే లేడు. ఏమంటే రైస్ మిల్ అలా ఖాళీ చేస్తారు, అక్కడ ఖాళీ చేస్తారు, ఇక్కడ ఖాళీ చేస్తారు అనుకుంటే మొత్తం టైం వచ్చి మొత్తం వేస్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇలా కాలం రైస్ లాస్ కావాల్సింది, ఎవరు లాస్ కాదు. ఇక్కడైతే వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది. ఎక్కడ మేము పోయే ఏరియాలో వర్షం ఉందా లేదా కన్ఫర్మ్ తెలియదు. ఖచ్చితంగా ఉండదు, ప్రతి ఒక్క ఏరియాలో వర్షం ఉన్నట్టు పడుతుంది. ఇక్కడ సరికి ఫీల్డ్ స్టార్ట్ కాలేదు, ఈరోజు స్టార్ట్ అట. పోయేసరికి 7 అవర్స్ 7:30 తెలియదు. ఈరోజు అయితే ఫీల్డ్ ఏం స్టార్ట్ చేయము, కానీ ఫీల్డ్ స్టార్ట్ అవ్వడానికి రేపే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పోయి మళ్ళీ కట్టర్ లోడ్ చేసుకొని బెల్ట్ అవన్నీ ఎక్కించుకోవాలి కాబట్టి టైం పడుతుంది. ఎలాగో నైట్ అవుతుంది, నైట్లో ఎవరు పోపియరు కాబట్టి రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తాం. రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తే కంటిన్యూ ఫీల్డ్ చేస్తే ఇది లేట్ అయినా నైట్ అయినా కోయిస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ నైట్లో స్టార్ట్ చేయాలంటే ఎవరు స్టార్ట్ చేయాలి. రేపు పొద్దున ఫీల్డ్ స్టార్ట్ చేస్తే రేపు నైట్ 10 వరకు కూడా కోయచ్చు. ఇంకా రెడ్డిపేటకి అయితే ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు రెడ్డిపేట విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాను. రెడ్డిపేట అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు రెడ్డిపేట ఆరేపల్లి వెళ్ళాలి కావచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ట్రాక్టర్ వస్తుంది, అటు సైడ్ వెళ్ళాలి. ఈ విలేజ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సింగిల్ రోడ్డు, ఎంత ఇబ్బంది అవుతుందో తెలియదు. ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే సింగిల్ రోడ్లో వెహికల్స్ బాగా వస్తాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. చెట్టు ఉంది ఇక్కడ, ఊరైతే దాటేసాము, రెడ్డిపేట దాటేసాము. ఇటైతే వర్షం ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది వర్షం. అంతగానో పర్లేదు.
లైట్గా ఇట్లా జల్లు అంటారు ఇట్లా చినుకులు చినుకులు పడ్డదని అలా పడ్డట్టు వర్షం అయితే లేదు తక్కువ పడుతుంది. పాపం రెడ్డిపేటలో అయితే మాత్రం మరి మొత్తం నడిచిపోయి రెడ్డిపేటలో ఫుల్ వర్షం పడ్డది. ఓకేనా, సగం దూరం అయితే వచ్చేసాము, ఇంకా ఆఫ్ ఉంటుంది. ఒక 15 to 18 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్తే ఊరికి వెళ్తాం కావచ్చు. ఇక్కడైతే నడి రోడ్లో లారీ పార్క్ చేశాడు. ఇక్కడికి వెళ్ళడం తెలియక కొద్దిగా సైడ్కి పార్క్ చేసుకుని అయిపోతుండే. ఏంతే ఉంటుంది లారీ డ్రైవర్స్ కొద్దిగా ఏం చేస్తావు పాపం, నైట్ జర్నీ అది చాలా చేస్తారు కదా వాళ్ళు, వాళ్ళకి అదే ఇబ్బంది అవుతుంది. వీళ్ళే కావచ్చు లారీ డ్రైవర్స్, వీళ్ళే కావచ్చు. దగ్గరికి వచ్చి వచ్చినాము. ఇంకో 20-30 మినిట్స్లో హైవే రోడ్కి వెళ్తాం. కామారెడ్డి హైవేకి వెళ్ళి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని మళ్ళీ కొద్దిగా ముంగడికి వెళ్తే సింగరాయపల్లి రూట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏ రూట్ ఇది? చేసాము. హైవే దగ్గరకు వచ్చినాక 10 నిమిషాలు అయితే హైవే చేరుకుంటాం. 10 నిమిషాలు కూడా అవుతుందో కాదో డౌట్. ముంగట హైవేనే ఉన్నట్టున్నది. హైవే దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు విలేజ్ అది. అనిపిస్తుంది కాదు, నాకైతే క్లారిటీ లేదు. కామారెడ్డి రైట్కి తీసుకెళ్ళాను. సరిపోతుంది. రైట్కి వెళ్ళి మ్యాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. 2 కిలోమీటర్స్ ఇట్లా హైవే ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ సింగిల్ రోడ్ వస్తుంది. సింగిల్ రోడ్లో మాత్రం డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గేర్ చేంజ్ చేయాలి కాబట్టి ట్రాక్టర్ బాధ. ఇక్కడ టెంపుల్ అయితే మాకు చాలా బాగుంది. చూసిన కోనేరు టెంపుల్ కూడా చాలా బాగుంది చూడడానికి. దానికి దగ్గరికి వచ్చేసినాము. ఇంకో 20 మినిట్స్లో వెళ్తాం కావచ్చు అక్కడికి. 20 మినిట్స్ కూడా అవుతుందా కాదా తెలియదు. 20 మినిట్స్ అయితే కన్ఫర్మ్ అవుతుంది కావచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారా రోడ్ అయితే చాలా దూరంగా చాలా కట్ అవుతుందట. చాలా బాగుంది.
పోదాం. చాలా ఆ?